కోనసీమ జిల్లాలోని సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురం ఉత్సవం ఘనంగా సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు చాలా ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ప్రజలందరూ కూడా కోలాహలంగా ముందుగానే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. కోనసీమ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ ప్రాంతవాసులంతా కూడా అన్ని ప్రాంతాల్లో ఉండేవారు ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్నారు స్వస్థలాలకి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముందుగానే ప్రారంభమయ్యాయని చెప్పాలి. ఇవాళ ప్రత్యేకించి ఆత్రేయపురం ఉత్సవం పేరిట ఈ సంక్రాంతి వేడుకలను స్థానిక ఎమ్మెల్యే కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అట్లాగే కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా కలిసి ప్రారంభించారు. ఇప్పటి వరకు లొల్లలాగుల వద్ద ఇక్కడ ఈతల పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఇక్కడే గోదావరి అనగానే అందరికీ నోరూరించే రుచులు గుర్తొస్తాయి. ముఖ్యంగా ఆత్రేయపురం అనగానే ప్రసిద్ధిగాంచిన పూతరేకులు అందరికీ నోరూరిస్తుంటాయి. ఇక్కడ ఈ ఫుడ్ స్టాలు, ఇక్కడ స్థానిక వంటకాలు, గోదావరి రుచులు అందరినీ ఆకర్షించేలాగా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల గురించి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా సాగుతున్నాయి ఆత్రేయపురం ఉత్సవాలు? ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలు అంబరాలను అంటుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల పాటు కూడా సంక్రాంతి పండుగ 14న భోగి ప్రారంభమైతే ఆత్రేయపురంలో ఈరోజే భోగి పండుగను మించిన సంక్రాంతి సంబరాలు ఈనాడు ఆరంభమయ్యాయి. ఉదయం నుంచి కూడా కోలాహలంగా ప్రజలందరూ కూడా ఇక్కడ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఉదయమే ఇక్కడ ఈ స్టాల్స్ అన్ని ప్రారంభించాం. సుమారు 25 స్టాల్స్ కోనసీమ రుచులు ప్రజలకు తెలియజేసే విధంగా ఆత్రేయపురం పూతరేకులు ప్రపంచ ప్రసిద్ధి. ఈనాడు చేతి వంటకాలు, గవ్వలు, లేదా ఇక్కడ పచ్చళ్ళు, మామిడి తాండ్ర, తాపేశ్వరం కాజాలు, కండ్రిక పాలకోవా, గజానా నగరం గరాజీలు, పిండి వంటలు, అనేక రకాలైనటువంటి వంటకాలన్నీ కూడా ఫుడ్ ఫెస్టివల్, డ్వాక్రా వస్తువుల ఎగ్జిబిషన్ కమ్ సేల్, ఇలా రకరకాల యాక్టివిటీస్ తోటి ఈనాడు ఆరంభమయ్యాయి. ఉదయమే ఈత పోటీలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడే 1 కిలోమీటర్ ఈత పోటీలు పందాలు పూర్తయ్యాయి. ముగ్గుల పోటీలు నడుస్తూ ఉన్నాయి. రేపు డ్రాగన్ పడవల పోటీలు జరగబోతూ ఉన్నాయి జాతీయ స్థాయిలో. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కాలేజీ గ్రౌండ్లో సినీ ఆర్కెస్ట్రాలు, సెలబ్రిటీస్, సుప్రసిద్ధ నటుడు శర్వానంద్ గారు, వారి బృందం అందరూ రాబోతూ ఉన్నారు. ఇలా రకరకాల యాక్టివిటీస్, ఒక పక్క బోట్ షికార్, స్పీడ్ బోట్ షికార్లు, మరొక పక్క జెట్ స్కీ, వాటర్ బైక్ రైడ్లు, అనేక రకాలైన కార్యక్రమాలతో సంక్రాంతి పండగ ఈరోజే అంబరాలంటే విధంగా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఈ కోనసీమ మన లొల్లలాకుల ప్రాంతంలో ఉన్నాం. కాటన్ మహాశయుడు అన్నాడు గోదావరిమ్మ తల్లి పుణ్యమాని. కాటన్ మహాశయుడు మనకు అందించినటువంటి గొప్ప అదృష్టం ఈ లొల్లలాకులు. ఈ గోదావరి డెల్టా కింద 10 లక్షల ఎకరాలకు రైతాంగానికి, వ్యవసాయానికి నీరందించే ప్రాంతం. ఈ లొల్లలాకులు అయితే 2.5 లక్షల ఎకరాలకి నీరందించే ప్రాంతం. ఈ లాకుల ప్రాంతంలో ఇంత అందాలు ఉన్నాయా? ఈ బొబ్బర్లంక లొల్ల కాలువలో పడవల పోటీలు పెట్టొచ్చా అనేది ఇంతవరకు మాకెవరికీ తెలియదు. ఊహించిన విధంగా అనూహ్యంగా గత సంవత్సరం కొద్ది స్థాయిలో మేము పడవల పోటీలు ప్రారంభించడం, అవి ప్రజల ఆదరాభిమానాలు చూరగొనటం, ఈనాడు ఇంకా పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు ప్రోత్సహిస్తూ ఉన్నారు, ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉంది. రెట్టింపు ఉత్సాహంతో ఈ లొల్లలాకుల ప్రాంతం, ఈ పడవల పోటీలు భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా బాసిల్లబోతూ ఉంది. ఆత్రేయపురం అనగానే అందరికీ కూడా పూతరేకులే గుర్తొస్తాయి. మనం చూడవచ్చు ఇక్కడ పూతరేకులు దాదాపు 250 కుటుంబాలు, 2000 మంది వరకు కూడా ఉపాధి పొందే అతిపెద్ద కుటీర పరిశ్రమ. వివిధ ప్రాంతాలకి, స్థానిక గోదావరి జిల్లాలకే కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా పూతరేకులు ఇక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ పూతరేకులు తయారు చేస్తున్న మహిళ ఉంది. అమ్మ, చెప్పు, ఇవి ప్రత్యేకత ఏంటి, ఎలా తయారు చేస్తారు, దీన్ని ఏమంటారు, ఈ వస్తువులన్నీ ఏంటి? ఇవి పూతరేకులు సార్, ఖాళీ రేకులు అండి. ఇవి కొండకాడే చెయ్యాలి, ఇవి కొండకాడే చేస్తారండి, ఇక్కడ చేయటం అవ్వదు. ఇవి తెచ్చుకొని జీడిపప్పు, బాదం, నెయ్యి, పిస్తా ఇవన్నీ వేసుకుని చేస్తే చాలా బాగుంటుంది సార్. బెల్లం పొడి అండి. మాకు ఇంత మంచి అవకాశాలు ఇస్తున్నందుకు సార్కి ధన్యవాదాలు. ఇవి రోజుకి 2 నుంచి 400 వరకు తీయగలరండి రేకులు, అంతకన్నా ఎక్కువ తీయరు. ఇవి గంటకు వచ్చి ఒక 20 బాక్సుల దాకా వేసుకోవచ్చండి చుట్టటం. మీకు ఇదివరటి మీద గతంతో పోలిస్తే ఇప్పుడు కొనుగోలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్, బాగున్నాయండి.
ఇది వరకు మీద ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయిందండి పూతరేకు. ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా మాకు ఆర్డర్లు వస్తున్నాయి సార్. చాలా బాగుందండి. అలాగే సార్. ఒకటి చేస్తా, అదే ఇంకోటి చేస్తాను. ఇది మీరు చూస్తారా? ముందు పూతరేకులు వేసుకోవాలండి. గాలి వేసేస్తుంది. నెయ్యి వేసుకోవాలండి ఫస్ట్. తర్వాత పిస్తా, తర్వాత బాదం, తర్వాత ఇంకో రేక వేసుకుంటాం. నెయ్యి, జీడిపప్పు, బెల్లం పొడి అండి. అంతే సార్. ఇదిగోండి, చాలా చాలా టేస్ట్ గల పూతరేకు అండి. శ్రీ వెంకటేశ్వర డ్రై ఫ్రూట్స్ పూతరేకు. ఇది ఇక్కడ పూతరేకుల యొక్క విశిష్టత. అందరినీ నోరూరించే పూతరేకులతో పాటు వివిధ రకాల సంప్రదాయ వంటకాలు, గోదావరి జిల్లాలతో పాటు అన్ని ప్రాంతాలకు చెందిన వంటకాలు, శాకాహార వస్తువులు అన్నీ కూడా ఇక్కడ స్టాల్లో ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలు ఆత్రేయపురంలో 3 రోజులు జరుగుతాయి. అట్లాగే అమలాపురం వర్గంలోని యస్యానం సముద్ర తీర ప్రాంతం, అక్కడ బీచ్ ఫెస్టివల్ రాష్ట్ర ప్రభుత్వ పండుగ అది కూడా నిర్వహిస్తున్నారు. వీటన్నిటికీ మించి అంబాజీపేటలోని జగన్న తోట ప్రబల తీర్థం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగ ఈ ఏడాది ప్రకటించారు. ఈ మొత్తం కూడా కోనసీమ జిల్లా యంత్రాంగం వీటన్నిటినీ చాలా పకడ్బందీ ఏర్పాట్ల మధ్య సందర్శకులను ఆకర్షించేలా కూడా అన్ని పూర్తి చేసింది. మొత్తం ఈ 3 రోజులు ఇక్కడ ఆత్రేయపురం, అలాగే పండగ వరకు కూడా కనుమ పండుగ వరకు కోనసీమ జిల్లా సందర్శకులతో కోలాహలంగా మారనుంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.